అనకాపల్లి జిల్లా రాజన్నపేట అర్ల వద్ద గిరిజన సంఘం ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. రాజన్నపేట నుంచి అర్ల వెళ్లే రోడ్డు బోర్డు మెట్ట వద్ద బురదమయం అయింది. దీంతో స్థానిక గిరిజనులు బురదలో నిల్చొని నిరసన వ్యక్తం చేశారు. శబరవరం పంచాయతీ పరిధిలో వడ్డీప రాజన్నపేట నుండి గదబపాలెం గుర్రాల బయలు వరకు మాత్రమే తారు రోడ్డు నిర్మాణం జరిగిందని స్థానికులు తెలిపారు. వడ్డిప్ప నుండి అర్లకు ప్రధానమంత్రి రోజ్గార్ యోజన సడక్ పథకం కింద తారు రోడ్డు నిర్మాణం చేయడం జరిగిందన్నారు. అయితే రాజన్నపేట బోడిమెట్ట నల్లరాయి క్వారీ వాహనాల వల్ల రోడ్లు బురదగా తయారైందన్నారు. దీనివల్ల రాత్రి సమయంలో అనేక మంది గిరిజనులు బైక్తో సహా ఊబిలో కూరుకుపోయిన సందర్భాలు ఉన్నాయన్నారు. గదపాలెం గ్రామంలో ఉంటున్నాను. గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ రోడ్డు ఇలాగే బురద అయిపోతూ ఉంటుంది. అలాగా వాహనాలు అంబులెన్స్ వెళ్ళటానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. అధికారులు దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. దీన్ని మాత్రం ఈ బురదను తొలగించేసి మాకు రోడ్డు శాంక్షన్ చేసి వేయిస్తారని కోరుకుంటున్నాం. మరి చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. మొత్తం నడవడానికి కూడా ఈ బురదలో ఇంత లోతుకి దిగబడిపోతుంది. కనీసం నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ అధికారులు దీనికోసం పట్టించుకుంటారని కోరుకుంటున్నాం. మరి ఇది చూడండి, బురద మొత్తం ఊబిది. దీనికి అర్ల పంచాయతీ, గిరిజన పంచాయతీ సుమారుగా 5 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలన్నీ కూడా ఈ ఊబిలో దిగే వెళ్ళాలి. ప్రధానమంత్రి రోజ్గార్ సడక్ యోజన పథకం ద్వారా ఈరోజు రోడ్డు ఏర్పాటు చేశారు. కానీ ఈ రోడ్డు అనేది ఇటువైపు క్వారీ ఈ రోడ్డు తీయడంతో అటు నుంచి వచ్చిన బట్టి మొత్తం ఇక్కడ ఊపుగా తయారవి 108 బండి కానీ, అలాగే 108 కానీ, అలాగే 004 బండి కానీ ఎప్పుడు కూడా గిరిజన ప్రాంతాలకు రావడానికి ఆస్కారాలు లేవు. వెంటనే అధికార యంత్రాంగం ఈ ఊపిని వెంటనే తొలగించాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు బురదలో కూర్చొని నిరసన తెలియజేయడం జరిగింది. తక్షణమే ఈ తీయాలి. రెండోది ఏంటంటే రేషన్ బియ్యం కోసం వెళ్ళాలంటే కనీసం 6 కిలోమీటర్ దూరం రాజన్నపేట రావాలా. అర్ల కానీ, గుర్రాల బయలు కానీ, గదపాలెం కానీ ఇవన్నీ కూడా ఈ రూట్ మీద రావాలా. రాత్రులు అనేక మంది ఈ ఊబిలో దిగిపోయి ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి కూడా ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో ఈ ఊపిని వెంటనే తొలగించాలని చెప్పేసి మేము ఈరోజు మోకాల లోతులో ఉన్న ఊబి నుంచి ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే తొలగించకపోతే మాత్రం భారీ